తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు సిబిఐ విచారణ కోరడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తమతో పాటు అనేక మంది రాజకీయ సినీ ప్రముఖుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి నుంచి కూడా ఈ విషయం చెప్తా ఉన్నాము. చివరకు భారతీయ జనతా పార్టీ తరఫున ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాష్ట్ర హైకోర్టు కూడా వెళ్ళాము. అఫీషియల్గా పార్టీ తరఫున కేసు హైకోర్టులో పెండింగ్ లో ఉంది. ఇప్పటికీ గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కానీ అనేక ఇతర నాటి బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక చర్యల విషయంలో శుద్ధపూసలాగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిబిఐ విచారణ జరపాలని ఉత్తర్వులు రాసింది. ఎందుకు గతంలో చెప్పినటువంటి మాట ప్రకారము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశం పైన సిబిఐ దర్యాప్తుకు ఎందుకు అడగడం లేదని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. న్యాయవాదుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. అనేక మంది వ్యాపారస్తుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. అనేక రకాలుగా మరి సినిమా నటులు ఇతర ప్రముఖుల యొక్క ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్టు వచ్చాయి. మా ఆఫీసులో పనిచేసేటువంటి సిబ్బంది ఫోన్లు కూడా మాతో సహా అనేక మంది మా పార్టీ నాయకుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్టు మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకి ఇచ్చినటువంటి నివేదికలో మనం చూసి. ఇక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సెటైర్లు వేశారు. రాజాసింగ్ చేస్తున్న వ్యాఖ్యల గురించి ఆయన్నే అడగాలన్నారు. సమాజానికి దేశానికి పనికొచ్చే మాటలు మాట్లాడాలని చెప్పారు. ఎవరు ఆయన అడుగుపోయి అవన్నీ పనికొచ్చే విషయాలు మాట్లాడితే మంచిది. కొద్దిగా పనికొచ్చే విషయాలు మాట్లాడాలి. సమాజానికో దేశానికో ఉపయోగపడేది. ఎవరు ఆయన అడుగుపోయి అవన్నీ పనికొచ్చే విషయాలు మాట్లాడితే మంచిది. కొద్దిగా పనికొచ్చే విషయాలు మాట్లాడాలి. సమాజానికో దేశానికో ఉపయోగపడేది.